157 జోరు రఫాడించేద్దాం అంటున్న నయనతార. మెగాస్టార్ చిరంజీవి, తమిళ్ స్టార్ బ్యూటీ నయనతార కాంబో మరోసారి సిల్వర్ స్క్రీన్పై సందడి చేయనుంది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ కామెడీ ఎంటర్టైనర్గా 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సైరా, గాడ్ ఫాదర్ తర్వాత చిరంజీవితో నయనతార మళ్లీ జోడీ కట్టడం ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని పెంచింది. ఈ సినిమా కోసం నయన్ దాదాపు 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్లో చర్చ నడుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన ప్రోమో ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ప్రోమోలో నయన్ సంక్రాంతికి రఫాడిచ్చేద్దాం ఈ డైలాగ్ ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. భీమ్ సిసిరోలియా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వింటేజ్ చిరు స్మైల్లో అవుట్ అండ్ అవుట్ రైడ్ గా రాబోతుందని సినీ వర్గాల టాక్. అనిల్ మార్క్ కామెడీ, చిరు ఎనర్జీ, నయన్ క్రేజ్తో ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేయనుందని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. సోషల్ మీడియాలో ఈ జోడీ ట్రెండింగ్లో నిలిచింది. ఈ సినిమా మెగా ఫ్యాన్స్కు పండగ లాంటి అనుభవాన్ని అందించనుంది. బాక్సాఫీస్ షేక్ అయ్యేలా చిరు, బాబీ సెకండ్ మూవీ. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతుంది. వాల్తేరు వీరయ్య బ్లాక్ బాస్టర్ తర్వాత ఈ జోడీ కొత్త భారీ చిత్రంతో ముందుకొస్తోంది. బాబీ గత సినిమాలు హిట్ అయినప్పటికీ బడ్జెట్ సమస్యలతో మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి వంటి బ్యానర్లు ఆసక్తి చూపలేదు. అయితే కేవీఎస్ ప్రొడక్షన్ ఈ ప్రాజెక్టును స్వీకరించి గ్రాండ్గా తీర్చిదిద్దేందుకు ముందుకొచ్చింది. విజయ్ దేవరకొండ, జనగణమన, యష్ టాక్సీస్ వంటి భారీ చిత్రాలకు నిధులు సమకూర్చిన కేవీఎన్ చిరంజీవి సినిమాకు భారీగా ఖర్చు చేయనుంది. ఈ చిత్రం టాలీవుడ్లో కొత్త ఒరవడి సృష్టించనుంది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. మెగా అభిమానులకు మరో బ్లాక్ బాస్టర్ హిట్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ రామాయణంలో కాజల్ అగర్వాల్, నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ రామాయణం సినిమా సెట్స్ పై సందడి చేయనుంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తుండగా తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఈ భారీ ప్రాజెక్టులో చేరారు. ఆమె రావణుడి సతీమణి మండోదరి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా ఖరారైన ఈ చిత్రం రోజుకో వార్తతో వైరల్ అవుతుంది. కాజల్ ఈ పాత్ర కోసం చర్చలు జరుపుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది. రాకెట్ స్పీడ్తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా బాలీవుడ్లో భారీ అంచనాలు సృష్టిస్తోంది. కాజల్ ఎంట్రీతో హైప్ రెట్టింపు అయింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ ఈ రామాయణం భారతీయ సినిమాలో కొత్త చరిత్ర సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ గ్లోబల్ సంచలనం. అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ థియేటర్స్లో బ్లాక్ బాస్టర్ హిట్ సాధించి ఇప్పుడు ఓటీటీలో రికార్డులు బద్దలు కొడుతుంది. నెట్ఫ్లిక్స్లో ఈ నెల 8 నుంచి స్ట్రీమింగ్ ఆరంభమైన ఈ చిత్రం విడుదలైన వారంలోనే గ్లోబల్ టాప్ 10 మూవీస్లో అగ్రస్థానం సాధించింది. అజిత్ మాస్ పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ను ఫిదా చేస్తుంది. థియేటర్స్లో ఘన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీలోనూ అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తుంది. నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ఈ చిత్రం అజిత్ స్టార్డమ్ను ప్రపంచవ్యాప్తంగా చాటింది. నిర్మాతలు, అజిత్ ఫ్యాన్స్ ఈ సక్సెస్తో జోష్లో ఉన్నారు. చూస్తుంటే గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీలో ఇంకా ఇదే జోరును కొనసాగిస్తూ మరెన్నో రికార్డులు బద్దలు కొట్టేటట్లుంది. రజనీకాంత్తో వివేకాత్రేయ భారీ మూవీ. సూపర్ స్టార్ రజనీకాంత్తో తెలుగు దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమా చేసే జాక్ పాట్ ఛాన్స్ కొట్టేశాడు. ఈ చిత్రం అత్యంత భారీగా తెరకెక్కనుందని టాక్. బ్రోచే వారెవరు, సరిపోద శనివారం లాంటి హిట్స్తో ఆకట్టుకున్న వివేక్ రజనీ కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. రజనీ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో కాలీవుడ్లో సత్తా చూపిన మైత్రి ఇప్పుడు రజనీతో సంచలన ప్రాజెక్టును లైన్లో పెట్టింది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. యంగ్ హీరోలతో విభిన్న కథలతో మెప్పించిన వివేక్ సూపర్ స్టార్ రజనీని ఎలా చూపిస్తారనేది ఆసక్తిగా రేపిస్తుంది. ఈ కాంబో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా కాలీవుడ్లో సరికొత్త ఒరవడి సృష్టించనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.